విజయ్ గౌడ అని పెట్టి మొత్తమా బక్కలు చేసినా మన రావను అరే రాడేమా విజయ్ విజయ్ ఏ విజయ్ ఇప్పుడు ఏంటిది పాతదే కదా ఇది గ్రాడ్యుయేట్ 2017 ఆర్పిఎస్ గ్రాడ్యుయేట్ ఏరియర్స్ అలా అలా గౌడ్ సాబ్ చేస్తాడా 21 పేస్కెళ్ళి చేస్తాడా ఆయనను 4 ముక్కలు చేసి కాల్చుకొని తిన్నా కానీ వెళ్ళి పైసలు గౌడ్ సాబ్ రిటైర్ అయినా అదే అదే మనందరి కోసం ఉన్నారు కాబట్టి ఉన్నాడా నిన్ననే కలిసినాం కానీ ఆయన జనాలు లోటు ఉంది ఏడికి వెళ్ళిస్తాడు సార్ అట్లా ఆల్రెడీ 4 డిఏలు బ్యాక్ ఉన్నాయి ఒక్క డిఏ ఇచ్చింది 3 సంవత్సరాల కింద ఈయన వచ్చిన తర్వాత లేదు డబ్బు లేదు ఆయన ఇక నాట్ హెల్ప్ జరిగేది ఖాళీ ఉంది ఎడికలు పోయేస్తాం హలో ఏం నాగరాజ్ బాగున్నా రిటైర్ అయినావా ఏమి హీరో లీడర్ సాబ్ గ్రౌండ్ వీళ్ళు మా న్యాయమడే ఉంది జర ఇది వైర్ పట్టుకోవాలి అన్నా అన్నా ఏ దేవనా దేవనా దేవన్ ఎటువా ఆయన అయిపోయిందా ఆయన మాట్లాడలే వాళ్ళు మాట్లాడి నిలబడి ఈయన గక్కడేమో నాకు అర్థం కాదు బాగున్నా ఏం ఇట్లయిపోయినావు పక్క ఛానల్ పెట్టినా అట్లా తెలంగాణ ఛానల్ డీజీపీ ఆఫీస్ పక్కన ఇక్కడ మన ఖైరతాబాద్
ఏ లక్కడి కాపు మా కష్టాన్ని మాకు ఏమని అడుగుతారు? ఇస్తా ఇది అయినా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటా. ఏమనుకోకండి, కొంచెం బాగా చేయండి, మన కోసం కదా. కొంచెం మీరు పక్క జరగదు, కొంచెం పక్క జరగదు. వీలైన వాళ్ళు కూర్చోండి, లేని వాళ్ళు కూర్చోండి. ఇంకా చాలా ప్రశ్నలు వస్తాయి. ఇంకా చాలా మంది మన కార్మికులు దారిలో ఉంటారు, మన సోదరులు దారిలో ఉంటారు. మరి అందరూ కూడా కొద్దిసేపు ఇక్కడికి వస్తారు. అరే ఆయన గడువుడేనా నాకు అర్థం కాదు. కొంచెం కొంచెం మధ్యలో స్పేస్ ఇవ్వండి. మనం పెట్టుకున్న సమయం ఇంకా చాలా అరే జన అన్న నంబర్ 630000. మనం ఏమంటున్నామంటే ఈ 2017 మైక్ మాట్లాడు. ఏ అంజయ్ ఎక్కడ కూర్చోం ఏ అంజయ్ అంజయ్ కూర్చోను. ముందుగా మనం లీవ్ ఎన్కేజ్మెంట్ డిఫరెన్స్ అదేవిధంగా గ్రాడ్యుయేట్ డిఫరెన్స్ కూర్చోవాలి సార్, లేదంటే కొంచెం ప్లీజ్ దయచేసి అటు నిలబడ్డ పర్వాలేదు, కొద్దిసేపు కూర్చోండి. కొంచెం మళ్ళీ ఇబ్బంది అనిపించినప్పుడు లేవండి, కొద్దిసేపు కూర్చోండి సార్, కొద్దిసేపు కూర్చుంటే బాగుంటుంది. ఎందుకంటే మన పెద్దలందరూ ఇక్కడ మన పెద్దలు చాలా మంది అన్ని కేటగిరీల పెద్దలందరూ ఇక్కడికి వచ్చినారు కాబట్టి మనందరికీ మనం అడిగే కాబట్టి మన పెద్దలు మనము కలిసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేసుకుంటాను. చూసుకుందాం. కూర్చుంటే బాగుంటుందండి, ప్లీజ్ దయచేసి చేతనైనంత సేపే కూర్చోండి, ఇబ్బంది అయినప్పుడు ప్లీజ్ దయచేసి మేనేజ్మెంట్ వాళ్ళకు మరి ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగులు ఏ విధంగా ఉద్యమం చేశారని తెలుస్తుంది. మీరందరూ చూసినాక మనము చూసుకున్నాం. వేరే మీడియా వాళ్ళు వస్తున్నట రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను మరి వ్యాన్లలో తీసుకుపోయిన పరిస్థితులు ఉన్నాయి. అలా కాకుండా మన అందరికీ రకమైన కోఆపరేషన్ మన పోలీసు మీకు చీఫ్ ఎవరు వచ్చారండి? మీ తరఫున చీఫ్ ఎవరున్నారు మాట్లాడటానికి? అరే ఈ రిటైర్మెంట్ వాళ్ళకి ఎవరైనా ఒకరు చీఫ్ ఉంటారు కదా, మాట్లాడతావా? ఇక్కడ రా అరసా. ఇప్పుడు మీ తరఫున ఎవరైనా ముఖ్యులు మాట్లాడటం ఉన్నారా? ఇంకా కొంచెం టైం ఉందా మీకు? టైం ఉంది, ఇంకా 10 minutes పడుతుందా? మేము ఆల్రెడీ నిన్న ఇక ధర్నా ఉందంటే ఎంపీ గారిని కలిసినాం. నిన్న కలిస్తే సమావేశంగా మాట్లాడదాం. మన దగ్గర బడ్జెట్ లేదు, అమౌంట్ సాఫీగా కొంచెం కొంచెం ఇస్తాము. రేవంత్ రెడ్డి గారు కూడా ఒక్కొక్కటి ఇవ్వండి అని చెప్పిందంటే అమౌంట్ ఇక్కడ రిలీజ్ అయితే కదా ఇచ్చేది. అమౌంట్ ఇక్కడ లేనందువల్ల నేను రిలీజ్ చేయడం కష్టము. నాగిరెడ్డి గారు చెప్పేది ఏంటంటే మన దగ్గర ఇంకొక విషయం ఏంటంటే ఆర్టీసీ ఇస్తేనే ఇవ్వాల్సింది కదా. అవును, ఆర్టీసీకి రోజు ఆర్థిక వనరులు ఉన్నాయి.
ఆర్థిక వనరులకు వెళ్ళి శాలరీస్ కొంత బడ్జెట్ ఇస్తాం. అది కామన్. అది మేము ఎప్పుడు అపాయింట్ అయిన 40 ఏళ్ళ నుంచి చూస్తాం. సార్ అకౌంట్స్ ఆఫీసర్, సార్ డిపో మేనేజర్, మేము డిప్యూటీ సూపరింటెండెంట్ గా డ్రైవర్ కన్నర్ చేసిన వాళ్ళం. అది అట్లా ఇచ్చేదే. వీళ్ళు కావాలని ఏం చేస్తారంటే ఎవ్రీ మంత్ గ్రాస్ జీతము ఒక 18-25 కోట్లు అనుకోండి. గ్రాస్ జీతం వాళ్ళు ఏం చేస్తారంటే నెట్ జీతం 10 కోట్లు అని 10 కోట్లే తీసి చూపిస్తారు. నువ్వు 18 కోట్లు సార్ ఒక 5 నిమిషాలు సార్. గీడ తెలంగాణ న్యూస్ పెద్దలు వచ్చేందుకు మాట్లాడతాను. ఈరోజు మీరు చేస్తున్నటువంటిది ధర్నా కార్యక్రమ మహాధర్నా గతంలో కూడా 3-4 మంత్స్ కింద చేసి ఉన్నారు. కాబట్టి అప్పుడు మీ యొక్క డిమాండ్స్ ఏం నెరవేరకపోగా ఇప్పుడు మళ్ళీ పునరావృతం అవుతున్నది. మీ యొక్క ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటి, మీరు బాధపడుతున్నటువంటి డిమాండ్లు మీరు ఏంటి? కాబట్టి మీ యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్లు, అనుసరిస్తున్నటువంటి బాధలు, బీఆర్ఎస్లో కావచ్చు, తర్వాత రిటైర్ అయిన వాళ్ళగా ఏమేమి రావాలి, ఏమేమి ప్రముఖమైనటువంటి డిమాండ్లు, మీరు దాన్ని ఎలా చూస్తారు, ఏమేమి స్టెప్ వేయదలుచుకున్నారు మీరు? ముఖ్యంగా ఆర్టీసీలో గత 7 సంవత్సరాల నుండి రిటైర్ అయినటువంటి విశ్రాంత ఉద్యోగులకు రావాల్సినటువంటి సెటిల్మెంట్ డబ్బులు మరి రావటం లేవు. కేవలం ఒక పిఎఫ్ లాంటిది వచ్చి మిగతా డబ్బులు రాకపోవడం వల్ల 7 సంవత్సరాలు 8 సంవత్సరాలుగా సుమారు 15,000 మందిని చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే 2017కు సంబంధించిన పే స్కేలు గత ప్రభుత్వం చేయలేదు. మొన్న వచ్చిన ప్రభుత్వము మే 2024లో చేసింది. కానీ ఆ చేసినటువంటిది 2017 ఏప్రిల్ నుంచి మాకు ఇస్తామని ఇప్పటి వరకు రిటైర్ అయిన ఉద్యోగులకు సర్క్యులర్ ఇచ్చి కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇబ్బంది అవుతుంది. ఆ 7 సంవత్సరాలకు సంబంధించిన ఏరియర్స్ వస్తే 5 లక్షలు, 10 లక్షలు, 12 లక్షలు వస్తే మరి పిల్లల పెళ్లిలో చేసిన అప్పులు కానీ ఇతరత్ర తీరి కుటుంబం ఇబ్బంది లేకుండా ఉంటుంది అని మరి వృద్ధాప్యంలోకి వచ్చిన మేము తెలియజేసుకుంటాను. అదేవిధంగా 2017 సంబంధించిన గ్రాడ్యుయేట్ మీద డిఫరెన్స్ కానీ, అదేవిధంగా లీవ్ ఎన్కాష్మెంట్ డిఫరెన్స్ కానీ ఒక్కొక్కరికి ఒక 4-5 లక్షలు అట్లా రావాల్సి ఉన్నాయి. ఆ డబ్బులు కూడా వస్తే మా యొక్క ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. మరి కుటుంబాలు కొంచెము మేము చేసే జీవితం కూడా మంచిగా గడుపుతామనే ఇబ్బంది ఉన్నది. దానికి తోడు ఏంటంటే మరి మాకు ఈ మధ్య రిటైర్ అయిన సోదరులకు కూడా గతంలో గ్రాడ్యుయేట్ ఇచ్చారు, ఇప్పుడు ఆ గ్రాడ్యుయేట్ కూడా ఇవ్వట్లేదు. ఈ విధంగా ఆర్థికపరమైన ఇబ్బందులకు తోడు మరి ఏదైతే పిఎఫ్కి సంబంధించిన పెన్షన్ అని చెప్తా ఉన్నారు, ఆర్టీసీ కార్మికులకు పెన్షన్ లేదు. అదేవిధంగా బయటికి పోతే ఓ రేషన్ కార్డు లేదు. అట్లా ఏమీ లేదు. కాబట్టి మరి చాలా ఇబ్బంది అవుతుంది. ఒకవైపు పిఎఫ్ కానీ, ఒకవైపు పిఎఫ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానీ తీర్చి మా డబ్బులను మాకు ఇచ్చినట్టయితే మేము అది చేస్తాం. గతంలో ఇదే మేనేజ్మెంట్ 4 సార్లు అడగడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా స్పందించలేదు. కేవలం కొద్ది మాత్రము లీవ్ ఎన్కాష్మెంట్ ఇచ్చి మరి పక్కన పెట్టేసారు. ఎప్పుడు అడిగినా కూడా డబ్బులు లేవు, బడ్జెట్ లేవు అంటారు. ప్రతి నెల ఆర్టీసీకి వచ్చే ఆదాయంలో నుంచి ఏదైతే రిటైర్మెంట్ ఉద్యోగులకు ఇవ్వాల్సిన పర్సెంటేజ్ ఉంటుందో ఆ పర్సెంటేజ్ని తీయాలి, ఇచ్చేయాలి. ఆ విధంగా తీయకుండా కావాలని జీతాలకు డీజిల్ కానీ పంచుకుంటా ఉన్నారు. ఇవాళ మహాలక్ష్మి స్కీమ్ రావడం వల్ల మరి ఆర్టీసీ కలకలలాడుతుంది. నెలకు 450 కోట్లు మహిళా ప్రయాణికురాలు టికెట్ల డబ్బులే రావాలి. అదేవిధంగా నెట్ టికెట్ అమౌంట్ కూడా వస్తుంది. కాబట్టి దయచేసి అట్టి డబ్బులను ఇప్పించి వెంటనే మా యొక్క ఇబ్బందులను తొలగించాలని మరి మేనేజ్మెంట్ ప్రభుత్వాన్ని కోరుతాను. మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే 24-25లో కొంచెం అమౌంట్ రిలీజ్ చేశాము, ఒక డిఏ కూడా రిలీజ్ చేశాము. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ట్రెజరీ బెంచ్ కానున్నందువల్ల మేము ఇవ్వలేకపోతున్నాము. మేము కొంచెం మీరు ఓపిక పడితే దశల వారీగా విడుదల చేద్దామని ఎండీ గారు నిన్ననే మాకు చెప్పారు. కాబట్టి ఒకవేళ అలాంటివి జరిగినటువంటి పరిస్థితుల్లో మీరు నెక్స్ట్ స్టెప్ మీరు ఏం చేయాలనుకున్నా దీన్ని ఎలా చూస్తారు మీరు? ప్రస్తుతం మేమంతా శాంతియుతమే సార్. నెక్స్ట్ స్టెప్ అనేది కాదు, వాళ్ళు ఇస్తేనే అంగీకరిస్తే మేము వాళ్లకు సన్మానం కూడా చేస్తాం. మాకు రావాల్సింది మా డబ్బులు, అంతేగాని ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఇంకోటి వాళ్ళని ఇబ్బంది పెట్టుడు అదేం లేదు. మరి వాళ్ళు తోటి ఉద్యోగులతోనే ఆర్టీసీని నడిపించుకుంటూ ముందుకు తీసుకుపోతారు. మేము ఆర్టీసీని నడిపించి అలా డెవలప్ చేసి ఉంచినాం కాబట్టి మా బకాయిలు ఖచ్చితంగా ఇవ్వాలని, డిఏలు కానీ అలాంటివి కానీ ఇస్తే మరి విశ్రాంత ఉద్యోగులకు అవి వర్తించవు. డిఏలు అనేది మాకు కలవవు. మాకు కాబట్టి పనిచేసే వాళ్ళకి ఇచ్చినటువంటి డిఏలు సంతోషమే, కానీ మాకు కూడా రావాల్సిన బకాయిలను వెంటనే ఇవ్వాలని కోరుతాను. ఏదైతే ప్రభుత్వం 2 సార్లు 750 కోట్లు అట్లా ఇచ్చిందో మాకు కూడా అట్లా ఇచ్చినట్టయితే మొత్తానికే బకాయిలు అయిపోతాయి. మీకు దాదాపుగా ఇంకెన్ని కోట్లు
రావాలని అనుకుంటున్నారు టోటల్ గా? దాదాపుగా 1000-1500 కోట్లు వస్తే సరిపోతుంది సార్. అవి కూడా దశల వారీగా వస్తాయి, ఒకసారి ఏం రావు. ఒకటేసారి 1500 కోట్లు తెచ్చి మాకు ఇవ్వండి అని మేము అంటలేము. ఆర్థిక వెసులుబాటుని బట్టి 2-3 నెలల్లో అన్ని కనుక కంప్లీట్ చేస్తే చాలా సంతోషంగా మేము భావిస్తాం. మేమందరం కూడా 60 ఏళ్ళు పైబడి 70-75 ఏళ్ళకి వచ్చిన వాళ్ళం కాబట్టి మా ఇబ్బందులను చూసి వెంటనే పరిష్కారం చేయాలని కోరుతాను సార్. ఇదండి వారు చెప్పినటువంటి విషయము. ఇది వాళ్ళు చెప్పినటువంటి విషయము. 750 కోట్ల నుంచి 1500 కోట్ల రూపాయలు రావాల్సినటువంటి ఉంది. ఆ బకాయిలు రిలీజ్ చేస్తే మేము రిలీఫ్కి అవుతాము. కాబట్టి ఒకేసారి ఏమని కూడా మేము డిమాండ్ చేయట్లేదు. కాబట్టి దశల వారీగా విడుదల చేస్తే కూడా మేము రిలీఫ్ ఇద్దామని వాళ్ళ యొక్క బాధ పునరావృతం కాకుండా వెంటనే ఎండీ గారు స్పందించి, ప్రభుత్వం కూడా స్పందించి మాకు అమౌంట్ రిలీజ్ చేయాలని చెప్తున్నారు. ఈరోజు మహాధర్నా ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రిటైర్ అయినటువంటి వాళ్ళు, వీఆర్ఐ తీసుకున్న వాళ్ళు దాదాపు 3 నుంచి 4-5 సంవత్సరాల నుంచి మేము బాధపడుతున్నాము. మాకు రావాల్సినటువంటి బకాయిలు, ఆర్పిఎస్ 2017 పే స్కేల్ ఏరియర్స్ ఇవన్నీ మాకు రావాలి, ఇవ్వట్లేదు. రిలీజ్ చేయమని ఒక ధర్నా ఏర్పాటు చేశారు. మీకు రావాల్సినటువంటి బకాయిలు ఎన్ని, ఎప్పటి నుంచి రావాలి, ఏమేమి రావాలి, మీకు కావాల్సినటువంటి ప్రధానమైన డిమాండ్ల సమస్యలు ఏంటి? సుమారు 2017లో రివైజ్ పే స్కేల్ చేసినప్పటి నుంచి అప్పటి నుంచి మాకు డ్యూస్ కొరకు సుమారు 8 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం. ఇంత మటుకి పోయిన ప్రభుత్వం కూడా ఉలుకు పలుకు లేకుండా పోయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఏదో చేస్తామని మేము ఆశిస్తే ఇంత మటుకి ఆయన కూడా ఆర్టీసీ పట్ల ఏం ప్రేమ చూపెట్టట్లేదు. రివ్యూ మీటింగ్లు 3 నెలలకు ఒకసారి పెడుతున్నాడు, కానీ రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. గౌరవ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ని కూడా ఎన్నోసార్లు కలిసి ఎన్నో రకాలుగా విజ్ఞాపన పత్రాలు ఇచ్చినప్పటికీ వారు కూడా చూస్తాం చేస్తామని అంటున్నారు తప్ప మా తెల్లవారే మర్చిపోతున్నాడు. ఎన్నిసార్లు ఇచ్చినా కూడా నేను పరిశీలిస్తా, తప్పకుండా చేస్తా అన్నాడు. అదేవిధంగా సజ్జనార్ సార్ కూడా చేస్తా అని ఆయన వెళ్ళిపోయిన తర్వాత నాగిరెడ్డి గారు వచ్చారు. వారు వచ్చిన తర్వాత పరిచయ కార్యక్రమం పేరుతోటి కలిసాము, మళ్ళొకసారి కలిసాము. అయినప్పటికీ చేస్తా అన్నాడు, కానీ ఇంత మటుకు ఏం కాలేదు. కానీ 2017 నుంచి ఎంతో మంది కార్మికులు వచ్చే తమకు రావాల్సినటువంటి గ్రాట్యుటీ డబ్బులు కానీ, ఈ ఏరియర్స్ కానీ, ఈఎల్స్ బాబతు అవి కానీ వాటి కొరకు ఎదురు చూసి కుటుంబం గడవక ఎంతో మంది కార్మికులు సుమారు 38 మంది చనిపోయారు. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి కనికరం లేనందున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల నుంచి కార్మికులు అంతా మరొకసారి మౌనంగా నిరసన తెలియజేద్దామని వృద్ధులమైన మేమంతా వచ్చాము. మేమేం గొడవ చేయట్లేదు. ఇప్పటికైనా ప్రభుత్వము, మేనేజ్మెంట్ మా పట్ల సానుభూతితోటి మాకు రావాల్సినటువంటి కొత్తగా మేము కోరికలు కోరట్లేదు. మాకు రావాల్సినటువంటి మా ఏరియాస్ ఏవైతే ఉన్నాయో గ్రాట్యుటీ కానీ, తర్వాత ఈఎల్స్ బాపతి కానీ, తర్వాత కొత్త హెయిర్ పెన్షన్ రాక కూడా చాలా మంది లక్షలు చెల్లించి వడ్డీలకు తెచ్చి వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. ఇవన్నీ వెంటనే సానుభూతితోటి ప్రభుత్వం చేస్తామని బస్ భవన్ ముందు మేము బైఠాయింపు చేశాము. ఇది మా యొక్క అయితే నిన్ననే ఎండీ గారిని కలవడం జరిగింది. వాళ్ళు ఏమంటున్నారంటే 2024-25లో 2 సంవత్సరాల్లో ఒక లీవ్ ఎన్కాష్మెంట్ కూడా ఇచ్చాము. తర్వాత గైడ్ కొన్ని అలవెన్సెస్ కూడా మేము రిలీజ్ చేసి ఉన్నాము. గతంలో సజ్జనార్ పీరియడ్లో రిలీజ్ చేసి ఉన్నాము. కాబట్టి కొంచెం ట్రెజరీ బెంచ్ ఖాళీ ఉన్నందువల్ల ఇప్పుడు కొంచెం మీరు ఓపిక పడితే మేము మెల్లమెల్లగా దఫాల వారీగా మేము ఇష్యూ చేస్తాము, రిలీజ్ చేస్తామని పొన్నం ప్రభాకర్ కూడా నిన్న చెప్పినటువంటి వాస్తవంలో ఉంది. అది వాస్తవమా? మీకు రావాల్సినటువంటి ఎన్ని బకాయిలు, ఎన్ని వందల కోట్ల బకాయిలు రావాల్సి ఉన్నది? సుమారు 1500 కోట్ల రూపాయల బకాయిలు మా రిటైర్డ్ వాళ్ళ కార్మికులకే ఇవ్వాల్సి ఉన్నది. అయినప్పటికీ నిన్న బస్ భవన్ రివ్యూ మీటింగ్ లో మాది ప్రస్తావన తెచ్చినట్లేదు. ఏదో ప్రెస్ వాళ్ళకి చెప్పారు కానీ ఏమాత్రం లేదు. రవాణా శాఖ మంత్రి వాస్తవంగా పెద్దవారు గౌరవనీయులు, వారు అబద్ధాలు చెప్తున్నారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక్క స్టెప్ కూడా లేదు. వాస్తవంగా సజ్జనార్ గారు మేము గతంలో 3 నెలల క్రితం ఆగస్టులో ఇక్కడ చేసినప్పుడు ఒక కొంత మేరకు డ్యూలు చెల్లించిన మాట వాస్తవం. వారు ఉంటే మిగిలినవి కూడా ఇస్తా అన్నారు, కానీ ఇవ్వకుండానే వెళ్ళిపోయారు. అది చాలా బాధాకరం. అది లీవ్ ఎన్కాష్మెంట్ తర్వాత తదితర వీఆర్ఎస్ వాళ్లకు, రిటైర్మెంట్ వాళ్లకు బిల్లు కూడా పాస్ అయింది. ఆల్రెడీ జీవో కూడా పాస్ అయ్యి ఎండీ ఆఫీస్కి వచ్చింది. డబ్బులు మాకు ఇక్కడ రిలీజ్ చేయలేదు ముఖ్యమంత్రి గారు అని రాజిరెడ్డి గారు నిన్న స్పష్టంగా చేస్తున్నారు. కాబట్టి కొంచెం మీరు ఓపిక పట్టి ధర్నా చేయకుండా, డిస్టర్బెన్స్ చేయకుండా మీరు ఓపిక పట్టాల్సిందిగా నిన్న ప్రెస్ మీట్ లో కూడా ఎండీ గారు చెప్పడం జరిగింది. ఒకవేళ ఇది వాస్తవికతంగా మీకు జరగకపోతే, అతి త్వరలో మీకు డబ్బులు రాకపోతే మీరు తీసుకునేటువంటి నెక్స్ట్ స్టెప్ ఏమనుకుంటున్నారు? మీరు అనేక డిపోలలో ఇప్పటికి కూడా
వారు చెప్పినట్టు ఆడిటే కొంచెం రీజియన్లలో ఆడిట్ కాకుండా ఉన్నాయి. ఎందుకంటే మాకు పరిచయం ఉన్నటువంటి రీజియన్లో మేము ఎంక్వైరీ చేసిన మా రిటైర్డ్ నాయకుల ద్వారా కొంచెం డిపోలో లేదు, కంటి తుడుపు చర్యగా చేస్తున్నాం, ఏరియర్స్ దఫల వారీగా ఇస్తామని అంటున్నారు. కానీ ఇదంతా అబద్ధం అని మేము భావిస్తున్నాం. మా ఓపిక నశించిపోయే ఇవాళ వేలాది మంది ఇంతమంది బస్వాన్ ముందట మౌన ప్రదర్శన చేసి ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా చేస్తున్నాం. ఇప్పటికైనా మా పట్ల కనికరం చూపెట్టి ఈ వృద్ధులను ఎందుకు తిప్పుకోవాలని చెప్పి వెంటనే చెల్లించాలి. సుమారు 1500 కోట్లు ఉన్నాయి. విడతల వారు ఇచ్చినా కూడా మేము ఓపికతోటే ఉంటాము. మేము పోరాటం చేయడానికి మా దగ్గర పోరాడే శక్తి కూడా లేదు. దాదాపుగా ఎంతమంది ఉన్నారు మీరు VRS వాళ్ళు, రిటైర్మెంట్ వాళ్ళు? దాదాపుగా ఇప్పుడు సుమారు 13 నుంచి 15 వేల మంది ఇప్పటి వరకు, 17 నుంచి ఇప్పటి వరకు 26 వరకు రావాల్సిన సంఖ్య 15 వేల వరకు సుమారు ఉంటుంది. వీరందరి యొక్క బాధను అర్థం చేసుకోరన్నా త్వరగా ఇవ్వాలని మరోమారు మీ ద్వారా, ఈ ప్రెస్ ద్వారా విజ్ఞాపన. ఒకవేళ కాకపోతే మీరు సమ్మె యోచనలో ఏమైనా మీరు పరిగణిస్తున్నారా? సమ్మె చేసే ఓపిక లేదు మా వృద్ధులకు. అంతా 60 దాటిన వాళ్ళే కాబట్టి ఒక సామూహిక నిరాహార దీక్ష ఫస్ట్ చేసే ప్లాన్ అయితే ఉన్నది. నెక్స్ట్ స్టెప్ లో నిరాహార దీక్ష ఇదే బస్ భవన్ ముందట నిరాహార దీక్ష చేస్తామని మా యొక్క ఆలోచన ఉంది. పెద్దలంతా కూర్చొని నిర్ణయం తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎవిరావు గారు చెప్పినటువంటి విషయము, వాళ్ళు వరంగల్ డిపో నుంచి వాళ్ళు ప్రాతినిధ్యం వహించారు. వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళ అవసరాల మేరకు రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాల మేరకు ఆధారపడి వాళ్ళు చెప్పినటువంటి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. కాబట్టి వారు చెప్తున్నట్టు ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ వెంటనే స్పందించి వాళ్ళ యొక్క బాధలు రిలీజ్ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి మేరకు ఒకేసారి కాకుండా దఫాల వారీగా వారి యొక్క అమౌంట్ చెల్లించాల్సిందిగా వారు ఆవేదన చెప్పినటువంటి విషయాలు సఫలీకృతం చేయాలని వారి యొక్క ఆవేదన ఇక్కడ మీరు పరిష్కరించాలని కోరుతూ రాజేంద్ర ప్రసాద్ గారు, XRM గారు, వారి యొక్క ఇంటర్వ్యూ ఇప్పుడే ప్రారంభమవుతుంది. వారి మాటల్లోనే మనం విందాం. ఈరోజు ఇంతమంది ఇంత పెద్ద ఎత్తున మహాధరణ ఇవాళ ఏర్పాటు చేశారు. అదే నేపథ్యంలో మీరు పడుతున్నటువంటి బాధలు, అందులో VRS వాళ్ళు కావచ్చు, రిటైర్మెంట్ వాళ్ళు కావచ్చు, దాదాపు 5 నుంచి 6 సంవత్సరాల నుంచి పడుతున్నటువంటి వ్యధ ఉపాధి వాళ్ళంతా వదులుకొని, భార్యాపిల్లను వదులుకొని రోడ్డు మీద బైఠాయించి వాళ్ళ యొక్క బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయని ఒక్కొక్కరు ఆవేదన చెందుతూ వాళ్ళు బాధపడుతున్నారు. అందులో మీకు ప్రధానంగా రావాల్సినటువంటి డిమాండ్లు, మీకు రావాల్సినటువంటి డబ్బులు, ఇందులో ఎంతమంది బాధపడుతున్నారు, ఎన్ని వందల కోట్ల రూపాయలు మీకు రావాల్సింది మీరు కొంచెం చెప్తే మేము ప్రభుత్వ దృష్టికి కానీ మేనేజ్మెంట్ దృష్టికి కానీ తీసుకెళ్తాం. ముఖ్యంగా ఏంటంటే అండి, నమస్కారం. మీ చాలా అందరికీ ధన్యవాదాలు. ఇంటర్వ్యూస్ తీసుకుని అందరికీ పబ్లిక్ ఫెసిలిటీ ఇచ్చినందుకు. రెండో విషయం ఏంటంటే ముఖ్యంగా మా ఆర్టిస్ట్లో చాలా చిన్న ఎంప్లాయీస్, వాళ్ళు కేవలం జీతభత్యాల మీదే వాళ్ళు చెమటోడ్చి డీడీలు చేసి అవి చేసి ఇవి చేసి మొత్తము ఆర్థికంగాను ప్లస్ తర్వాత ఆరోగ్యపరంగా కూడా చాలామంది దెబ్బతిన్నారు. ఆ తర్వాత మాకు వచ్చేది కేవలం పెన్షనే అండి. ఆ పెన్షన్ కూడా PF అన్నమాట. ఆ PF పెన్షన్ అందరికీ కామన్గా 15,000 రూపాయలు స్లాబ్ పెట్టుకునేసి 4,000 రూపాయల కంటే ఎక్కువ కాదండి. ఈ మధ్య కాలం లోపల కోర్టు డైరెక్షన్ మూలంగా హయ్యర్ పెన్షన్ స్కీమ్ ఇవ్వడం మూలంగా కొద్దిగా గొప్ప 20,000 నుండి 30,000 వరకు వస్తుంది అనమాట. అందరికీ ఎంప్లాయీ నుండి 15,000 నుండి, అంతకుముందు 4,000 ఏ కోసానికి కూడా తెలియదు. తర్వాత వీళ్ళందరూ కూడా రిటైర్ అయిపోయాక వాళ్ళ పిల్లల మీద డిపెండ్ అయ్యారు. ఆ పిల్లలందరూ కూడా అంత పిల్లల్ని చూసుకుంటారు, ఎవరు తెలియదు. వీళ్ళకి వచ్చే 4,000 రూపాయలతో ఏ ఉద్యోగం చేయలేకుండా అది చాలా కష్టమైన పరిస్థితులు, చాలా చిన్న ఉద్యోగాలు చేస్తూ మనవారు సాగిస్తున్నారు. చాలా చోట్ల అపార్ట్మెంట్ లోపల మన దానిలో ఆఫీసర్స్ కింద, తర్వాత ఈవెన్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్, సూపర్వైజర్ అయిన వాళ్ళు కూడా వాచ్మెన్ గా పనిచేసే పరిస్థితి కనిపిస్తుంది. చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, చేస్తున్నారు. కేవలం భార్యాభర్తలు పోషించుకోవడానికి, పిల్లలు సహాయం చేయడం. సో 4,000 రూపాయలు ఏ కోసం కాదు. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మేమందరం రిటైర్ అయినప్పటికీ మాకు కేవలం PF మాత్రమే ఇస్తున్నారు. తర్వాత గ్రాట్యుటీ, ఎన్కాష్మెంట్ ఆఫ్ లీవ్ అవన్నీ కూడా ఇవ్వలేదు. గ్రాట్యుటీ మాత్రం ఇప్పుడు లేట్గా ఇస్తున్నారు. ఎన్కాష్మెంట్ ఆఫ్ లీవ్ 2 ఏళ్ళు 3 ఏళ్ళ తర్వాత ఇస్తున్నారు. ఎంత చిన్న ఎంప్లాయీకైనా 10 లక్షల రూపాయల్లో ఎన్కాష్మెంట్ ఆఫ్ లీవ్ వస్తుంది అనమాట. 10 months ఇయర్స్ అనమాట. ఆఫీసర్లకు ఏమో 25 లక్షల వరకు వస్తుంది అనమాట. లాస్ట్ ఇయర్ కొంచెం అమౌంట్ రిలీజ్ చేసామని మేనేజ్మెంట్ చెప్తుంది. చేశారండి. ఇంకా 1 year రిటైర్ వాళ్ళు కావాలన్నమాట. నా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను జూలై 23లో రిటైర్ అనమాట. నాకు మొన్న ధర్నా చేసిన తర్వాత ఆగస్ట్ 21 నాడు మేము ధర్నా చేసి
వచ్చేసి ఆగస్ట్ 25 నాడు వచ్చింది మేడం. 25 లక్షల రూపాయలు వచ్చింది. దానికి 2 సంవత్సరాల పాటు వడ్డీ వస్తామండి. ఒక్క పైసా కూడా వడ్డీ ఇయ్యరు. అంటే ఎవరిదండి ఇప్పుడు? సరే ఆఫీసెస్ కానీ ఏదో ఉంటుంది. ఒక ఎంప్లాయీకి 10 లక్షలు వచ్చే ఎంప్లాయీకి వాళ్ళు ఏం చేస్తారండి? 10 లక్షలకి వడ్డీ పోయినట్టే కదా, వడ్డీ రాదు. ఇప్పుడు ఇంకా ఒక 1 ఇయర్ పైన ఇంకా బకాయిలు ఉందన్నమాట, ఇంకా తీయలేదు. ఇది పోగా 2013, 2017 లోపల మాకు ఆర్పిఎస్ వచ్చింది. ఆర్పిఎస్ వచ్చినప్పుడు దాని యొక్క స్టేట్మెంట్ పిఎఫ్ పంపించలేదు. ఇప్పుడు హయ్యర్ పెన్షన్ స్కీమ్స్ శాంక్షన్ చాలా మంది దాదాపు 40-50% హయ్యర్ పెన్షన్ మాక్సిమం వచ్చిందని మేనేజ్మెంట్ చెప్తుంది. లేదు, ఇంకా రాలేదండి. అంతే రాలేదండి. కొంతమంది ఎవరికి రాలేదా? 50% మందికి వచ్చిందండి. చాలా అప్లికేషన్ ఫామ్ దాదాపు ఒక 5-6 వేల అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ అయ్యాయి అనమాట. ఏదో చాలా కారణాల వల్ల రిజెక్ట్ అయ్యి దాంట్లో మేనేజ్మెంట్ ఒక చర్య తీసుకుని వాళ్ళకి ఎందుకు రిజెక్ట్ అయ్యి చూసుకుని వాళ్ళకి అడిగిన స్టేట్మెంట్ ఇస్తే వీళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. హయ్యర్ పెన్షన్ స్కీమ్ వచ్చేప్పటికీ 2013లోను 2017లో మా నుండి కట్ చేసిన అమౌంట్ యొక్క స్టేట్మెంట్ పంపించడం మూలంగా దాదాపు ఇప్పుడు 20% నష్టపోతున్నాం అనమాట. 10,000 వచ్చే వాళ్ళకి ఇంకో 4,000 ఎక్కువ వచ్చేదన్నమాట. అది నష్టపోతున్నాము. ఇంతకు కూడా స్టేట్మెంట్ పంపలేదు. అది చాలా ముఖ్యమైనది అనమాట. ఐడి పెట్టడు ఎక్కడ ఐడి పెట్టి వాళ్ళకి ఐడి ఇప్పుడు ఆయన ఫోన్ లేపుతున్నాడు. మరి రిటైర్మెంట్ ఫోటో తీసిన వీడియో తీసిన మన మిత్రుడు ముకుందేశ్వర్ సిరిసిల్ల నుంచి రావడం జరిగింది. బోధన్ డిపోలో వీళ్ళు చేసి రిటైర్డ్ అయ్యారు. దాదాపుగా 35 సంవత్సరాలు చేశారు. 38 సంవత్సరాలు సుదీర్ఘకాలం వారు మన ఆర్టీసీకి సేవ చేసి ప్రజల్లో మన్ననలు పొందినటువంటి ముకుందేశ్వర్ గారు వారి యొక్క బాధలు వర్ణనాతీతం అని చెప్పేసి వీళ్ళు బాధపడుతున్నారు. భార్య పిల్లలను వదిలిపెట్టి రోడ్డు మీదకి వచ్చి ఇలాంటి మహాధరణలో పాల్గొనడం కూడా చాలా అరుదు. వారి మాటల్లోనే విందాం. ఇప్పుడు ప్రధానమైనటువంటి డిమాండ్లు మీరేంటి? మీరు బాధపడుతున్నటువంటి అవస్థలు పడుతున్నటువంటి విషయాలు, మేనేజ్మెంట్ నుంచి రావాల్సినటువంటి డబ్బులు ఎన్ని 100 కోట్ల మేరకు రావాలి, మీకు ఎన్ని వచ్చాయి, అసలు మీరు ఎందుకు బాధపడుతున్నారు మేనేజ్మెంట్ అని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఏంటంటే మేము ఉద్యోగం చేసినప్పుడు కూడా ముఖ్యంగా మా ఆర్టీసీ వాళ్ళము ఎండకు, వానకు, చలికి అన్నిటికీ ఓర్చుకొని చేసేటువంటి మేము మా యొక్క బకాయిలు, మా యొక్క ఆర్పిఎస్ కావాలనుకున్నప్పుడు మాత్రం ఏళ్ళకేళ్ళు గడిచిపోతుంది. మేము ఒక నిమిషంలో ఒక డ్యూటీకి వచ్చినా కూడా డ్యూటీ అయిపోయిన తర్వాత 5 నిమిషాలలో మేము అన్ని చూసుకొని చేసేటువంటి స్ట్రిక్ట్ డ్యూటీలో ఉండి కూడా మాకు వచ్చే విషయం వచ్చేసరికి ఆర్పిఎస్ వస్తే ఇప్పుడు ఓన్లీ 2017 చేశారు. 21 ఉంది, 25 ఉంది. అలాంటి వాడు 38 సంవత్సరాలు చేసి మేము ఇప్పుడు 2 పే స్కేల్స్ను వెనుకబడి ఉన్నాం. ఆ 2 పే స్కేల్సే కాకుండా ఇచ్చిన వీటిని కూడా మళ్ళీ డిఎల్ ఇచ్చినప్పుడు డిఎల్ లేదు. అప్పుడు ఏమన్నారంటే రిటైర్డ్ అయిన వాళ్లకు, సర్వీస్లో ఉన్న వాళ్ళకేమో తర్వాత ఇస్తాము, రిటైర్డ్ అయితే మాత్రం రిటైర్డ్ అయినాడే ఇచ్చేస్తామని చెప్పారు. కానీ ఆ మాట కూడా నిలబెట్టుకోలేదు మేనేజ్మెంట్ ఇంతవరకు. ఎప్పుడైతే రిటైర్డ్ అవుతామో అప్పుడే ఇస్తామన్నారు. ఏరియస్ కూడా రాలేదు. అది చాలా బాధగా ఉంది. అదొకటి. మళ్ళీ మేనేజ్మెంట్ ఏమంటుందంటే 2017 కావచ్చు, లీవ్ ఎన్కాష్మెంట్ కావచ్చు, డిఎల్ కావచ్చు, మేము 2024-25 2 yearsలో కొంచెం అమౌంట్ కొంచెం రిలీజ్ చేసి ఉన్నాము.
ఇంకా కొంచెం రావాల్సింది, అది వాస్తవమేనా? అంటే వాళ్ళు చెప్తున్నారు అట్లా, మాకైతే ఇప్పుడు వచ్చిన డిఏఎస్ కానీ ఆర్పిఎస్ కానీ కాలేదు. ముఖ్యంగా ఇప్పుడు గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా అవుతుంది. మాకెప్పుడైనా ఏమైనా ప్రతిపక్షాల వాళ్ళే మా ఎంబడి వస్తున్నారు. మేమేమో మేనేజ్మెంట్ గవర్నమెంట్ ఉన్నట్టు గవర్నమెంట్ ఎంప్లాయీగా ట్రీట్ చేసి మొన్న ఇప్పుడు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కూడా మేము ఎంతో కష్టపడి ఆ యొక్క ఇంప్లిమెంట్ చేసాం గవర్నమెంట్ ద్వారా. కానీ గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ఎల్బీ నగర్ లో మీటింగ్ పెడితే వారు స్వయంగా వచ్చి మీకు నేనున్నానన్నారు. వారు అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు ఏమంటారు అంటే వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు సపోర్ట్ చేసుకోవాలి అనే ముచ్చటకు వచ్చింది. వాళ్ళు తెలియంది కాదు, అన్ని తెలుసు. మా యొక్క బాధకాలు ఆర్టీసీ వాళ్ళు ఉంటేనే ఏ ప్రభుత్వం వచ్చిందని తెలంగాణ వచ్చినప్పుడు కూడా అట్లే చెప్పిండ్రు. మళ్ళీ ఇప్పుడు కూడా వాళ్ళు మాకు రావాల్సినవి ఆర్పిఎస్ కానీ అప్పుడు స్ట్రైక్ చేసినప్పుడు కూడా ఇదే ముఖ్యమంత్రి గారు మాకు సపోర్ట్ చేసి మాట్లాడిర్రు. మళ్ళీ ఇప్పుడేమో ఏమి మాట్లాడకుండా మరి కలాపం చేస్తూ దయచేసి తప్పకుండా మరి మన్నించి ఇవన్నీ తెలిసిన విషయాలే తప్పకుండా ఇవ్వాలి. దాదాపుగా రిటైర్డ్ అయిన వాళ్ళు, వీఆర్ఏ తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎన్ని వందల మంది ఉన్నారు? ఎన్ని వేల మంది ఉన్నారు? మీకు రావాల్సినటువంటి బకాయిలు ఎన్ని అని అనుకుంటున్నారు? మేము రావాల్సిన బకాయిలు మేము అంటే కౌంట్ చేసి పెట్టలేదు. కాకపోతే చాలా మంది ఇప్పుడు 64, 65, 66 డేట్ ఆఫ్ బర్త్ కలిగిన వాళ్ళు అందరం చాలా వేల మందిలలో రిటైర్డ్ అయినాము. అది లక్షల రూపాయలలో. మాకు వచ్చేటి లక్షలు కోట్లు లెక్క పెట్టాల్సిన అవసరం లేదు. మాకు వచ్చేసి మాకు ఇవ్వాలి అంతే. మాకు లెక్క మేనేజ్మెంట్ ఏమంటుందంటే ట్రెజరీ ఖాళీగా ఉంది కాబట్టి జీవో రిలీజ్ అయ్యింది. సీఎం గారు కూడా జీవో ఎండీకి రిలీజ్ చేశారు. వచ్చింది జీవో ఇక్కడ ఉంది, డబ్బులు రాలేదని ఎండీ గారు అంటున్నారు. కొంత అమౌంట్ మేము ఇవ్వడానికి మేము తయారు చేస్తున్నాము అమౌంట్. అది వాస్తవమా కాదా మాకు తెలియదు. వాళ్ళ బాధలు చాలా విపరీతంగా ఉన్నాయండి. 6 నెలల క్రితం చేస్తే 2025లో ఒక డిఏ కూడా రిలీజ్ చేసాం, కొంచెం అమౌంట్ రిలీజ్ చేసినామని చెప్తున్నారు. అది వాస్తవమేనా? ఇప్పుడు అందుకే మేము ప్లే కార్డ్స్లలో కూడా ప్లే చేస్తున్నాం. ఏంటంటే షో చేసేది ఏంటంటే సచ్చినాక వచ్చేది కాదండి, ఏదో ఆరోగ్యంగా ఉన్న ఒకటి మాట్లాడుతున్నాం. చాలా మందికి డ్యూటీలలో హార్ట్ అటాక్లు, పెరాలసిస్ వచ్చి చాలా మంది రాలేక కూడా వేయండ్రు, కొందరు చనిపోయిండ్రు. మీ భార్య పిల్లలకు మీకు వైద్యపరంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం అందుతుందా? అంటే దానికి కూడా కార్డు ఇచ్చారు, అదొకటి. కాకపోతే దాంట్లో లిమిట్ పెట్టారు 5 లక్షల వరకు చేయాలని. పెద్దలు వచ్చినప్పుడు మాత్రం ఓకే, మెడికల్ ఫెసిలిటీ మాత్రం కొద్ది ఉంది. కానీ దూరంకి రావాలని కాకుండా ఈ హైదరాబాద్ వచ్చే ట్రీట్మెంట్ చేసుకోవాలనే కన్నా డిస్టిక్ లెవెల్లో ఉన్న వాళ్ళకు అక్కడ ట్రీట్మెంట్ ఇస్తే బాగుంటుండేది. కానీ ఇక్కడికి రావాలంటే వాడు ఉన్నదే చాతగాకనే ఉండే, మళ్ళీ ఇక్కడ దాకా రావాలంటే ఎంత ఇబ్బంది. అదొకటి కొద్దిగా ఎక్కడ డిస్టిక్ లెవెల్లో కూడా మరి పర్మిషన్స్ ఉంచి అక్కడే ట్రీట్మెంట్ అక్కడ తీసుకోవాలని అది కూడా వసతి చేయాలి. థ్యాంక్ యూ. ముఖ్యమేశ్వర గారు యొక్క బాధ ఏంటంటే దాదాపు 2015 నుంచి రావాల్సినటువంటి బకాయిలు 2017 ఆర్పిఎస్ ఏరియర్స్ కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ ఏరియర్స్ కానీ, తర్వాత 2021 యొక్క ఆర్పిఎస్ ఏది మన పే స్కేల్ కూడా బకాయి ఉంది. ఆ డబ్బులు మాకు రావాల్సినటువంటి ఉంది. భార్య పిల్లలను వదిలిపెట్టి మేము రోడ్ల మీద మహాదానంలో పాల్గొనడం మాకు చాలా విచారకరము. కాబట్టి మేము బాధలు వర్ణాతీతమున్న మేము ఎవరికి చెప్పుకోవాలి? మేము 35 నుంచి 40 సంవత్సరాల వరకు సర్వీస్ చేసి మేము బాధపడుతున్నది. అది కూడా మీరు మమ్మల్ని మా యొక్క పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మా యొక్క పరిస్థితులు సాల్వ్ చేయాలని మేము కోరుతూ మీ అందరూ కూడా మేము విన్నవిస్తున్నామని చెప్పి ముఖ్యమేశ్వర గారి తరఫున చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం కానీ మేనేజ్మెంట్ కానీ వీళ్ళ యొక్క బాధలను దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా రావాల్సినటువంటి డబ్బులు దాదాపు 1000 నుంచి 1500 కోట్లకు రావాల్సిన వీళ్ళు అంచనా వేశారు. ఒకేసారి ఇవ్వకుండా దఫాల వారీగా కూడా వీళ్ళకి రిలీజ్ చేస్తే వీళ్ళు రిలీఫ్ అవుతారని చెప్పేసి వారి తరఫున వాళ్ళ బాధల తరఫున అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళకి రిలీజ్ చేయాలని మరొకసారి విన్నవిస్తున్నారు. మెడికల్ అన్ఫిట్ దాదాపుగా 1 year అవుతుంది సార్. 1 year నుంచి ఇంతవరకు ఎలాంటి ఆర్ఎం కప్పీలు పెట్టుకున్నారా? ఆర్ఎం కప్పీలు పెట్టుకోండి. డిపోలో ఏమైనా మొత్తం డిపోలో సమస్య నడుస్తుంది. డిపోలో ఇప్పుడు ఆర్ఎం దగ్గరికి వెళ్ళలేదు, ఫైల్ ఆర్ఎం దగ్గరికి వెళ్ళలే. డిపోలో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఆడికి పంపించేసిన ఆఫీస్ ఆడిటీకి అంటున్నారు. ఆడిటీ లేదు, ఇంతవరకు నాకు నయ్యా పైసా కూడా లేదు ఆర్టీసీ నుంచి. ఎన్నో సంవత్సరం సేవలు చేస్తున్నాను. 91 అపార్ట్మెంట్ నాది. నేను శ్రామిక్ నుంచి ట్రిమ్మర్ వరకు వచ్చినాను. ఏమైనా సెటిల్మెంట్ డబ్బులు ఇచ్చారా? ఎలాంటి డబ్బులు రాలేదు, ఎలాంటి పైసలు రాలేదు నాకు. దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నాను, నాకు న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, బ్రెయిన్ ఆపరేషన్ ఉంది. నాకు ఇంకా 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 చాలా ఇబ్బంది అవుతుంది. నాకు మొన్న హార్ట్ ప్రాబ్లం తోటి కూడా వేరే కారణాకకి పోతే వాళ్ళు ఎలా స్పందించలేదు. మా డిఎం గారు చెప్పిండ్రు. అయితే నేను ఒక పొరపాటు వైద్యపరంగా ఏం చేయలేదు సార్. నేను ఒక పొరపాటు ఏం జరిగిందంటే నా మిస్సెస్ గారు చనిపోయారు. గత 8 సంవత్సరాలు ఆమె చనిపోయి అప్పుడు నేను మెడికల్ డెత్ సర్టిఫికేట్ ఏం ప్రొసీడ్ చేయలేదు. నువ్వు డెత్ సర్టిఫికేట్ చేస్తేనే నీకు ఫైల్ ముంగడికి పోతుంది
చేయాలని మా ఆఫీస్లో వాళ్ళు అంటున్నారు. అక్కడ ఆఫీస్కి వెళ్తే డెత్ సర్టిఫికేట్ 8 సంవత్సరాలు అయినా బాబు టైం పడుతుందని వాళ్ళు అంటున్నారు. ఇదే తిరగడం జరుగుతుంది. ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ ఇచ్చారా? ఇప్పుడు తేలేదు సార్, ఇంకొక 2-3 డేస్లో అయిపోతుంది అంటున్నారు. ఆ డెత్ సర్టిఫికేట్ ప్రొసీడ్ చేసినా కూడా మీరు ఏం కావాలని కోరుకుంటారు? నాకు న్యాయం జరగాలనుకుంటున్నా సార్. నాకు న్యాయం అంటే ఏంటి? నాకు డబ్బుల విషయంలో నేను చాలా ఇబ్బందిగా ఉన్నాను సార్. నాకు ఏదో ఒక సాయం చేయాలని కోరుకోవడానికి అందుకే అంత దూరం సెటిల్మెంట్ డబ్బులు ఇస్తే తీసుకుంటారా? సెటిల్మెంట్ డబ్బులు ఇస్తే తీసుకుంటారు. ఇంకా ఆల్టర్నేట్ జాబ్ ఎలాంటిది అవసరం లేదు. అంటే లేదు, ఆల్టర్నేట్ జాబ్ ఏం లేదు. నాకు ఉంది 2 years సార్. ఇంకా కేసీఆర్ కిట్తో 2 years ఉంది కాబట్టి 28 నా రిటైర్మెంట్. యాక్చువల్ మీ స్టాఫ్ నెంబర్ చెప్పండి. 318-748 ఎంఎన్ రెడ్డి. కాబట్టి వెల్కమ్ టు తెలంగాణ న్యూస్. ఎంఎన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి బాధ ఆర్టీసీలో ఏ ఫ్యామిలీ కూడా రాకూడదు. వారు 8 సంవత్సరాల కింద వాళ్ళ భార్య పరమతించి డిపోలో కూడా ఎలాంటి ఆల్టర్నేట్ జాబ్ ఇవ్వకుండా ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చేసి దాంతో బాధపడుతుంటే తార్నాక వాళ్ళు కూడా వైద్యపరంగా ఎలాంటి స్పందించకపోవడం చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం. కాబట్టి ఇది ఎక్కడ కాన్స్టిట్యూషన్లో కూడా రాజ్యాంగంలో ఒప్పుకున్నటువంటి విషయం. ఇది చాలా నీచమైనటువంటి విషయం. కాబట్టి ఇతని యొక్క విషయం తీసుకొని వెంటనే స్పందించి అక్కడ మెడికల్ ఈడీ కానీ ఇక్కడ ఎండీ గారు కానీ ఆయనకు సెటిల్మెంట్ పరంగా కానీ ఆయనకు ఆల్టర్నేట్ జాబ్ గురించి కానీ ఆయన సెటిల్మెంట్ డబ్బులు ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలని, లేకపోతే చాలా తీవ్రంగా పరిణామాలు ఉంటాయని వాళ్ళ యొక్క అన్యాయాలు వాళ్ళ అనుచరులు చెప్తా ఉన్నారు. కాబట్టి దీన్ని స్పందించాలని చెప్పి ఎండీ గారికి మేము వివరించుకుంటున్నాం. న్యూస్ మేడ్చల్ డిపో నుంచి కేఎం సుధాకర్ గారు లైవ్లో ఉన్నారు. వారి యొక్క సమస్య ఈరోజు ఏర్పాటు చేసినటువంటి మహాధర్నాలో వారు పాల్గొంటూ వారు పడుతున్నటువంటి ఆవేదన, వారు పడుతున్నటువంటి బాధలు వర్ణనాతీతం. కాబట్టి ఈ బాధలు ఎలాంటివి, వారికి కావాల్సిన సమస్యలు ఏంటి, వారి మాటల్లోనే విందాం. థ్యాంక్ యూ సుధాకర్ గారు. నమస్కారం సార్. ప్రధానమైనటువంటి సమస్యలు మీకు ఏంటి? మీరు ఎప్పుడు రిటైర్ అయ్యారు? మీకు సెటిల్మెంట్ డబ్బులు వచ్చాయా? మీరు పడుతున్న బాధలు ఏంటి? ఏరియర్స్, లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, ఆర్పిఎస్ కానీ, గ్రాట్యుటీ ఏరియర్స్ కానీ ఏమేమి రావాలి, ఎలా రావాలి, ఎన్ని రావాలి, ఎంతమంది పాల్గొంటారు, ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు రావాలని మీరు అనుకుంటున్నారు? సార్, నేను మేడ్చల్ డిపోలో 2022లో రిటైర్డ్ అయ్యాను. 2022 May 31st రిటైర్డ్ అయ్యాను. కాకపోతే నాకు పిఆర్సీ 17 పిఆర్సీ ఏరియర్స్ రావాల్సి ఉంది. 2017 నుంచి 25 వరకు రావాలి. అంటే దాదాపు 60 నెలల ఏరియర్స్ రావాలి. అవి తక్షణమే ప్రభుత్వం చెల్లించాలని, గవర్నమెంట్ చెల్లించాలని మన వెతికి వచ్చింది. కాకపోతే ఏంటంటే మాకు రావాల్సిన బకాయిలు మాకు చెల్లిస్తే మేము ఆర్థిక సమస్యల నుంచి బయటపడతామని మేము కష్టపడి ఈ ఆర్టీసీని గతంలో ఒక 10 బస్సులు 20 బస్సులు ఉండే, ఇప్పుడు 100 బస్సులు అయినాయి. అప్పుడు భవనాలు లేకుండా ఇప్పుడు భవనాలు, కాంప్లెక్స్లు, రిటైర్ అయిన ఉద్యోగులకు కానీ వేరే ఉద్యోగులకు కానీ ఎన్ని వేల మంది ఉన్నారు బకాయిలు రావాల్సిన వాళ్ళు? ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు రావాలని మీరు అనుకుంటున్నారు బకాయిలు? అంత మనకు ఐడియా లేదు. ఎంతమంది రిటైర్డ్ అయ్యారు, ఎన్ని కోట్లు రావాలో అంత ఐడియా లేదు మనకి. ఎందుకంటే అంత గ్రోత్గా లేదు. కాకపోతే తక్షణమే విశ్రాంతి ఉద్యోగులకు ఏరియస్ బకాయిలు చెల్లిస్తే, విశ్రాంతి ఉద్యోగులు అంటే వైద్యపరంగా మీకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని రకాల భద్రతలు కానీ, వైద్యపరంగా ట్రీట్మెంట్స్ కానీ, మీకు కావాల్సిన సూపర్ స్పెషాలిటీ అన్ని అందుతున్నాయా? మాతో 20,000 కట్టించుకున్నారు. అప్పుడే రిటైర్ అయినప్పుడు 20,000 కట్టించుకున్నారు. తాండాక హాస్పిటల్లో మాకు మెడిసిన్స్ ఇస్తున్నారు. వసతులు బాగున్నాయా? వసతులు వైద్యపరమైనటువంటి ట్రీట్మెంట్లు మీకు అందుతున్నాయా? వైద్యపరంగా ట్రీట్మెంట్ జరుగుతుంది. నాట్ బ్యాడ్ వైద్యపరంగా నాట్ బ్యాడ్. కాకపోతే అంటే మాకు ఈ పెన్షన్ చాలా ఎఫెక్ట్ పడుతుంది సార్. గతంలో మాకు పిఆర్సీ చేయనందుకు పెన్షన్లో నష్టపోయాం. గత 17లో పిఆర్సీ చేయనందుకు ఈ పాత బేసిక్ మీద మాకు పెన్షన్ రావడము అది చాలా 2017 పిఆర్సీ ఒకటేనా? 2017-21 పిఆర్సీ. 22లో రిటైర్ అయినా కాబట్టి 21 కూడా రావాలి. 2021 పిఆర్సీ అయిందా? 17 అయింది. మరి పిఆర్సీ కాకుండా ఏరియాస్ ఎక్కడికి వెళ్ళి వస్తాయి? 17 ఏరియాస్ రావాలి. 17 ఇయర్స్ రావాలి. 21 కూడా ఇవ్వాలి. లాస్ట్ ఇయర్ మేనేజ్మెంట్ ఏం చెప్తుందంటే, లాస్ట్ ఇయర్ 2025 ఆగస్టులో ఒక దఫా మేము చెల్లించాము, కొంచెం ఓపిక పట్టి అతి త్వరలో మేము చెల్లిస్తామని చెప్తుంది మేనేజ్మెంట్. వాస్తవమేనా? ప్రెసెంట్ ఉద్యోగం చెల్లించుడు. ఈ రిటైర్డ్ ఎంప్లాయీకి ఎవరు చెల్లించలేదు. ఇంకా రిటైర్డ్ 2017లో మేము ఆన్ డ్యూటీలో ఉన్నాం. 22లో రిటైర్డ్ అయిన బట్టి 17లో ఆన్ డ్యూటీ కదా. అవి మాకు ఏరియాస్ రూపంలో రావాలి. దయచేసి అవి చెల్లిస్తే మేము ఆర్థిక సమస్యల నుంచి బయటపడుతుంది. ఈ విధంగా మీరు ప్రభుత్వం అండ్ మేనేజ్మెంట్ చొరవ తీసుకోవాలని
డిఏ బకాయిలు ఏమైనా ఉన్నాయా? డిఏ బకాయిలు ఎన్ని ఉన్నాయి? డిఏ బకాయిలు 4 ఉన్నాయి. 6 2 ఇచ్చారు. ఒక డిఏ లాస్ట్ ఇయర్ ఇచ్చినామని చెప్తున్నారు. 6 2 ఇచ్చారు. ఇంకా 4 ఉన్నాయి. ఇచ్చారా? 2 ఇచ్చారు. ఇంకా 4 బకాయిలు ఉన్నాయి. మేనేజ్మెంట్ ఏం చెప్తుంది? 2 డిఏలు ఇవ్వాలని మేనేజ్మెంట్ చెప్తారు సార్. వాళ్ళు అంటే మేనేజ్మెంట్ చెప్తున్నది అవాస్తవమేనా? వాస్తవమే. మీ లెక్క ప్రకారం 4 దాదాపు 4 డిపోలు రావాలని అనుకుంటున్నాం. ఏరియాస్ రావాలి. 6 2 ఇచ్చారు. 4 రావాలి. ఒకవేళ ఇప్పుడు మేనేజ్మెంట్ అతి త్వరలో బకాయిలు కానీ ఈ దఫాల వారీగా కానీ లీవ్ ఎన్కాష్మెంట్ కానీ మీ బకాయిలు కానీ రానటువంటి పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ మీరు సమ్మెలో పోదామనే మన ఆలోచన ఉందా? సమ్మె చేసి మాకు లేదు. ఇంకా ధర్నా చేస్తాం. ఆల్రెడీ 6 months బ్యాక్ అయితే ఒక దఫా రిలీజ్ అయింది. సమ్మె చేసే హక్కు లేదు. ఎందుకంటే మాకు ఈమెయిల్ లేదు కదా. సమ్మె చేసే హక్కు లేదు. నెక్స్ట్ స్టెప్ ఏంటి మీది? ధర్నాలో రోడ్ల మీద కూర్చుంటాం. పడుకుంటాం రోడ్ల మీద. కుటుంబ సమేతంగా వచ్చి ఇది ఒక స్టెప్. నెక్స్ట్ స్టెప్ పెద్ద ఎత్తున ఉంటుంది. కుటుంబ పిల్లలు అంత తీవ్రమైన ఆందోళన మీకేం జరుగుతుంది? అది రాదనుకుంటుంది. ప్రభుత్వం అంత దూరం రాలేదు అనుకుంటుంది. ప్రభుత్వమే కానీ మేనేజ్ అంత దూరం రాలేదు అనుకుంటుంది. అంత రాదనుకుంటుంది. థ్యాంక్ యూ. వెల్కమ్ టు తెలంగాణ న్యూస్. సుధాకర్ గారు మేడ్చల్ డిపో నుంచి చెప్తున్నటువంటి వారి యొక్క బాధలు, వాళ్ళ సమస్యలు, సంస్థలో జరుగుతున్నటువంటి బాధలు చాలా వర్ణనాతీతము. కాబట్టి ప్రభుత్వం పెద్ద దృష్టితో, మానవతా దృక్పథంతో వారి యొక్క బాధలు గ్రహించి వారి యొక్క సమస్యలు అతి త్వరలో తీర్చాలని చెప్పి వారి కోరిక ఈ ప్రజల యొక్క సమక్షంలో చెప్తున్నటువంటి ఒక్కొక్కరి రకరకాలైనటువంటి బాధలు వర్ణనాతీతం చెప్పలేనటువంటి. కాబట్టి మేనేజ్మెంట్ కూడా పెద్ద మనసుతో వీళ్ళ యొక్క సమస్యలు తీర్చాలని చెప్పి మరొకసారి పరిష్కరించాలని కోరుతూ థ్యాంక్ యూ. కుషాగోడి పొన్నిచి సోమ నరసింహ గారు, రిటైర్డ్ కండక్టర్ గారు మాట్లాడుతున్నారు. జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈరోజు జరుగుతున్నటువంటి మహాధర్నాలో వీళ్ళు ప్రవేశమై వారు పడుతున్నటువంటి బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఎలాంటి అవస్థలు పడుతున్నారు, ఎలాంటి బాధలు ఉన్నాయి, ఎలాంటి తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నాయి, ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటి, వారి మాటల్లోనే విందాం. నేను కుషాయిగూడ డిపోలో కండక్టర్గా ఒక 28 సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ చేసుకున్నాను. మాకు బిఏ ఆర్డిఏల ఏరియర్స్ రావాలి, 17 పిఆర్సీ ఏరియర్స్ రావాలి, క్యాజువల్ ఈఎల్స్ ఎర్నింగ్ లీవ్స్ ఇన్కాష్మెంట్ రావాలి. దాదాపు నాకు ఒక 15 లక్షల పైనే రావాల్సింది డిపార్ట్మెంట్ నుండి. కాబట్టి మాకు వస్తే మాకు బాగుంటుంది. ఒక నెల జీతం కూడా ఇంకా ఇవ్వలేదు. ఆ నెల జీతము ఇవన్నీ కూడా మా ఈ బ్యాలెన్స్లు ఇస్తే బాగుంటుంది. మేము ఆర్థికంగా కూడా కొంచెము బలోపేతంగా ఉంటామనేసి మేము గవర్నమెంట్ తరఫున గవర్నమెంట్ను కానీ మా ఎండి గారిని కానీ కోరుకుంటున్నాం. వైద్యపరంగా, మెడికల్ హెల్త్ పరంగా మీకు అన్ని వస్తువులు అందుతున్నాయా? వసతులు అంటే మాకు సర్వీస్ ఉన్నప్పుడు కొంత బాగానే ఉండేది. ఇప్పుడు సర్వీస్ నుండి పోయిన తర్వాత అంత బాగా ఏం చూడట్లేరు. మంచి ఇది కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము. రెండవది, మేము రిటైర్మెంట్ అయినాక ఓన్లీ డిలక్స్ వరకే పర్మిషన్ ఇచ్చారు బస్సులో ప్రయాణించడానికి. లగ్జరీ బస్సులు కూడా తీవ్రమైనటువంటి హెల్త్ పరమైనటువంటి విషయాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మిమ్మల్ని అనుమతించట్లేరు. మామూలుగా నామకే వాస్తు చూస్తున్నారు. అంత బాగా ట్రీట్మెంట్ ఏం లేదు. మాకు సూపర్ లగ్జరీ రాజధాని బస్సులు అటువంటిది కూడా మాకు ఉచిత ప్రయాణం కల్పించాలని మేము కోరుకుంటున్నాము ఎండి గారిని. మీకు ప్రివిలేజ్ బస్ టికెట్ ఉంటుంది కదా? మాకు ఓన్లీ డిలక్స్ వరకే ఇస్తున్నారు. సూపర్ లగ్జరీ ఇవ్వట్లేదు. రాజధాని మా సర్వీస్ లో ఏవేవి ఉన్నాయి అందులో కూడా మాకు కల్పిస్తే బాగుంటుంది. మాకు ఉచిత ప్రయాణం కల్పిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు కావాల్సిన ప్రధానమైనటువంటి సమస్య మీరు ఎలా చూస్తున్నారు? ఏం రావాలని కోరుకుంటున్నారు? ఈ రోజు పాల్గొన్నటువంటి మిగతా కార్మికులు కానీ, రిటైర్డ్ పీపుల్ కానీ, విఆర్ఎస్ పీపుల్ కానీ రావాల్సిన ప్రధానమైనటువంటి డిమాండ్ 17 పిఆర్సీ ఏరియర్స్ తక్షణమే మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. 17 పిఆర్సీ ఏరియర్స్ ఉన్నాయి. ఆ ఏరియర్స్ మాకు ఇవ్వాలి. ఇంకా ఈఎల్స్ పెండింగ్ ఇన్కాష్మెంట్ అంటారు. ఈఎల్స్ లీవ్ల పైసలు ఇన్కాష్మెంట్, ఒక నెల జీతము, అవన్నీ పెండింగ్. గత సంవత్సరంలో ఆగస్టులో లీవ్ ఎన్కాష్మెంట్ అనుకోండి, డిఏ కానీ ఒక దఫా మేము రిలీజ్ చేశామని మేనేజ్మెంట్ చెప్తున్నది. అది ఎప్పుడో సెప్టెంబర్ 24 వరకు ఇచ్చారు. 25 ఆగస్టులో రిలీజ్ అయింది అని చెప్తున్నారు. లేదు ఇవ్వలేదు, మాకు రాలేదు. ఇంకా కాపీ ఉంది నా దగ్గర. మరి మాకు రాలేదు. 25 ఆగస్టులో రిలీజ్ అయింది. అది ఎలాంటి దేనికి సంబంధించిన అమౌంట్? మాకు రాలేదండి. మాకు రాలేదు. సెప్టెంబర్
డిసెంబర్ 24 వరకే ఇచ్చారు. మేము జూలై 25లో రిటైర్డ్ అయ్యాము. మాకు ఇంకా రావాల్సిన బ్యాలెన్స్లు ఉన్నాయి. ఏ బ్యాలెన్స్ రావాలి మీకు? ఇన్కాష్మెంట్ 17 PRC ఏరియర్స్ 17 PRC రావాలి. లీవ్ ఎన్కాష్మెంట్ రావాలి. 6 DL ఏరియర్స్ రావాలి. 6 DL మేనేజ్మెంట్ చెప్తున్నది 3 DL ఇచ్చేది ఉన్నది. అన్ని DL ఇచ్చేయమని చెప్తుంది. వాస్తవమా అవాస్తవమా? వాస్తవమే, అవి రాలే ఇంకా మాకు. ఇంకా మాకు 6 DL రావాలి మీకు. వెల్కమ్ టు తెలంగాణ న్యూస్. సోమ నరసమ్మ గారు కుషాగూడ డిపో నుంచి రిటైర్ అయ్యారు. వారి యొక్క బాధ వాళ్ళు చెప్తా ఉన్నారు. 6 DL ఇంకా మాకు బకాయి ఉన్నది. 2017 PRC యొక్క బకాయిలు, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్ 2021 దాని బకాయిలు కూడా రావాల్సి ఉన్నది. కాబట్టి మా యొక్క బాధలు మీరు దృష్టిలో పెట్టుకొని మేము బతుకుతున్న అవస్థలు మీరు మానవతా దృక్పథంతో అతి త్వరగా మా యొక్క సమస్యలు పరిష్కరించాలని వారు కోరుకుంటారు. వారిని పెద్ద మనసుతో చూసుకొని ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఎండీ కానీ మేనేజ్మెంట్ అతి త్వరలో వారి సమస్యలు పరిష్కరించాలని మేము భావిస్తూ థ్యాంక్ యూ. సోదరుడు ప్రకాష్ గారు రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు, అదేవిధంగా మన రిటైర్డ్ పీపుల్ అయినటువంటి జాన్సన్ గారు ముషిరాబాద్ డిపో నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళు ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి మహాధరణ ఏర్పాటు విషయంలో వాళ్ళు విచ్చేసి వారి యొక్క బాధలు, వారు పడుతున్నటువంటి అవస్థలు, ఆవేదనతో చెప్తున్నటువంటి పద్ధతులు చాలా ఆందోళనకరంగా వారు చెప్తున్నటువంటి విషయాలు ఏంటియో, వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు కానివ్వండి, లీవ్ ఎన్కాష్మెంట్ కానివ్వండి, RPS బకాయిలు కానివ్వండి, ఏంటి అనేది వారి మాటల్లో మనం విందాం. ఈ యొక్క రిటైర్మెంట్ అయిన మరి ప్రతి ఒక్క ఎంప్లాయీలు మరి చాలా ఇంత పెద్ద సంఖ్యలో రావడము హర్షణీయకరము. ఎందుకంటే రిటైర్మెంట్ అయిన వారికి డబ్బులు చెల్లిస్తే బాగుంటుంది గవర్నమెంట్. ఎందుకంటే వాళ్ళు ఏజ్ అయిపోయి లాస్ట్ స్టేజ్లో ఉంటారు. కొంతమంది పిల్లలు కానీ ఫ్యామిలీలు కానీ పెళ్లిళ్ళు చేసి వాళ్ళకు ఉండదంతా డబ్బు పెట్టి వాళ్ళు పాపం ఎక్కడ ఏమి రాకుండా వాళ్ళు ఉంటారు. కాబట్టి గవర్నమెంట్ కనీసము మాకు వచ్చే ఫెసిలిటీస్ కానీ మాకు వచ్చే మరి డబ్బులు కానీ ఇస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు ఇంత వేల మంది సంఖ్యలో మరి ఇక్కడ ఎంప్లాయీస్ అంతా వచ్చినారు. ప్రతి ఒక్కరు అదే బాధతో దయచేసి ప్రతి ఒక్కరు దీన్ని చాలా మంది సక్సెస్ఫుల్గా చేసిర్రు బస్ భవన్ దగ్గర. మరి రోజు కూడా పెద్ద మనుషులు వారు ఎక్కువ ఏజ్ కూడా ఉండరు, మరి వారు చనిపోతున్నారు. వాళ్ళు కూడా సంతోషపడకుండా ఫ్యామిలీకి మరి ఆ డబ్బులు రాకుండా ఉండడం కూడా చాలా బాధాకరము. దయచేసి మన గవర్నమెంట్ వాళ్ళు దయచేసి మా మీద దయ ఉంచి కనీసము మాకు వచ్చే బెనిఫిట్స్ని ఇస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. మన తెలంగాణ మీకు రావాల్సినటువంటి బకాయిలు కానివ్వండి, లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, తర్వాత డిఏలు కానీ 2017 కానివ్వండి, 21 కానీ, RPS యొక్క ఈ స్పే స్కేలు బకాయిలు కానివ్వండి, ఎన్ని రావాలనుకుంటున్నారు, ఎన్ని వందల కోట్లు, ఎన్ని వేల కోట్లు, ఈ ధర్నాలో దాదాపుగా ఎంతమంది పాల్గొన్నారు, ఎన్ని వందల కోట్లు మీకు బకాయిలు మేనేజ్మెంట్ నుంచి రావాల్సి ఉంది? దాదాపు 2000 మంది దాకా ఉంటారు. మరి వాళ్ళకు వచ్చే బకాయిలు 2017 అరియర్స్ రావడము, డిఏ అరియర్స్ రావడము మరి పెద్ద సంఖ్యలో మరి లీవ్లు ఎన్కాష్మెంట్ కానీ రావడము ఇవన్నీ ఉన్నాయి. డిస్టిక్లోకి నుంచి కూడా మొత్తం త్రూఅవుట్ తెలంగాణ మొత్తం ఇక్కడికి వచ్చారు బస్ భవన్ దగ్గర. దయచేసి మా మీద మరి గవర్నమెంట్ వారు ఆలోచించి తొందరలో మాకు ఇచ్చేలా ఉన్న మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇప్పుడు మన నర్సయ్య గారు, కామ్రేడ్ నర్సయ్య గారు మాట్లాడతారు. దాదాపుగా మీకు రావాల్సిన ప్రధానమైన డిమాండ్ల విషయంలో మీరు ఎన్నిటి బకాయిలు రావాలి, లీవ్ ఎన్కాష్మెంట్ ఎంత రావాలి, RPS కానీ 2021 RPS బకాయిలు కానివ్వండి, DL రూపకం కానీ ఎన్ని వందల కోట్లు మేనేజ్మెంట్ నుంచి రావాలని మీరు కోరుకుంటున్నారు? ఇప్పుడు ఏదైతే మేనేజ్మెంట్ ఇవ్వాల్సిన బకాయిలన్నీ త్వరలో ఇవ్వాలని కోరుకుంటున్నామో అందులో ప్రధానమైంది 2017 PRCకి సంబంధించిన అరియర్స్, అలాగే ఎన్కాష్మెంట్ 2013 స్కేల్ ప్రకారం ఇచ్చి ఉన్నారు. దాన్ని కూడా 2017 ప్రకారం క్యాలిక్యులేట్ చేసి డిఫరెన్స్ అమౌంట్ ఇవ్వాలి. అలాగే
గ్రాట్యుటీ కూడా 2017 ప్రకారం ఇవ్వాలి. ఈ లీవ్ ఎన్కాష్మెంట్ కూడా 2017 ప్రకారం ఇవ్వాలి. అలాగే రిటైర్మెంట్ అయి ఉన్నప్పుడు డిఎల్ అన్ని అప్డేట్గా లేవు. డిఎల్ అన్ని ప్రస్తుతం అప్డేట్ చేసిండ్రు, కానీ ఏరియర్స్ ఎవరికి డిఎల్ ఎన్ని రావాలని అనుకుంటారు టిల్ టుడే? ఇప్పటి వరకు డిఎల్ ఒక 108 నెలల డిఎల్ ఏరియర్స్ రావాల్సి ఉన్నది. అంటే దాదాపుగా ఒక 3-4 డిఎల్ రావాలా? 6 డిఎల్ రావాల్సి ఉన్నది. మేనేజ్మెంట్ చెప్తున్నది ఏంటంటే వాళ్ళకి ఇవ్వాల్సింది 3 డిఎల్ మాత్రం బకాయిలు ఉన్నాము, మిగతా లాస్ట్ ఇయర్ మేము ఇచ్చాము, ఒక దఫా ఇచ్చాము. డిఎల్ ఇచ్చారు కానీ వాటికి సంబంధించిన ఏరియర్స్ మాత్రం ఎవరికి ఇవ్వలేదు. గత 6 సంవత్సరాల నుంచి డిఎల్కి సంబంధించి ఏరియర్స్ ఏమి ఇవ్వలేదు. 2017 నుంచి ఇప్పటి వరకు డిఎల్ ఏమి ఏరియర్స్ ఏమి ఇవ్వలేదు. డిఎల్ ప్రకటించింది కూడా 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత ప్రకటిస్తూ వచ్చారు. ఈ మధ్య కాలంలో డిఎల్ అప్డేట్ అయినాయి. అంటే 2025 వరకు కూడా డిఎల్ ఇచ్చి ఉన్నారు. కేవలం 2026 డిఏ మాత్రమే బాకీ ఉన్నది. కాకపోతే ఏంటంటే ఇచ్చిన డిఏలు కూడా వాటికి సంబంధించిన అరియర్స్ మాత్రం ఎక్కడ ఇయ్యలేదు. ఎప్పుడైనా గతంలో డిఏలు ఇచ్చినప్పుడు బాకీ ఉన్న అరియర్స్ ని కూడా ఆ పేమెంట్ తో పాటు ఇచ్చే ఆనవాయితీ ఉండేది. కానీ ఈ మధ్య కాలంలో ఇచ్చిన డిఏలు అన్ని కూడా ఏ నెల అయితే అనౌన్స్ అవుతుందో ఆ నెల జీతంలో మాత్రమే ఇచ్చారు. దానికన్నా ముందు బాకీ ఉన్న 2 నెలలు కానీ 3 నెలలు కానీ 6 నెలలు కానీ 60 నెలలు కానీ ఇప్పటి వరకు డిఏలు అరియర్స్ రాలేదు. మొత్తం కలిసి 100 పైచీలకు నెలల అరియర్స్ బాకీ ఉన్నది. రిటైర్ అయిన కార్మికులకు ఉన్నారు, అలాగే సర్వీస్లో ఉన్న కార్మికులకు కూడా డిఏ బాకీలు ఉన్నాయి. ప్రధానంగా మీరు ప్రధానంగా ఇలాంటి స్పందన ఒకవేళ ఇప్పుడు లేకపోతే నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటారు? దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు ఏదైతే మేము ఈ డిమాండ్లన్నీ తీసుకొని బస్ భవన్లో ఎండి గారి ఛాంబర్లో ఇవ్వడం జరిగింది. ఈ డిమాండ్లకు ఎండి గారు స్పందించి తొందరలో ఈ డిమాండ్లని మొత్తం కాకపోయినా విడతల వారీగా కొన్ని సాల్వ్ చేసినా కూడా మేము రిటైర్మెంట్ అయిన ఉద్యోగులందరం కూడా ఈ ఉద్యమాన్ని కొన్ని రోజులు వాయిదా వేస్తాము. అలాగే వీళ్ళు ఎలాంటి స్పందన లేకపోతే ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతాము. ఇంకా ఉధృతంగా కూడా ఇప్పుడు వచ్చిన సంఖ్య కన్నా రెట్టింపు సంఖ్యతో కూడా ఇలాంటి శాంతి ప్రదర్శనలు ఇంకా చేస్తాం. మేనేజ్మెంట్ తరఫున ఇట్లే మొండి వైఖరి ప్రదర్శిస్తే మీరు సమ్మెకు వెళ్ళే యోచన ఏమైనా మీ ప్రతిపాదన ఉందా? మేము ప్రస్తుతం ప్రదర్శనలు చేస్తాము. అలాగే ఈ ప్రదర్శన ద్వారా మొత్తం తెలంగాణలో ఉన్న ప్రజలందరి దృష్టిని కూడా ఈ సమస్య మీద కేంద్రీకృతమయ్యేటట్టు ఎక్కడికక్కడ అన్ని నగరాలలో కూడా, హైదరాబాద్లోనే కాక అన్ని నగరాలలో కూడా ఈ ఉద్యమాన్ని తీసుకుపోయి ప్రజలలోకి తీసుకుపోయి ప్రభుత్వాన్ని ఎండగట్టే ప్రయత్నం కూడా చేస్తాము. మాకు సానుకూలంగా స్పందిస్తే మేము కూడా ప్రభుత్వానికి కృతజ్ఞతా భావంతో ఉంటాం. ముందు రాబోయే ఎలక్షన్లలో కూడా మేము ఇచ్చిన దానికి ప్రతిఫలంగా మేము వారికి అనుకూలంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు వారు ఏదైతే మొండి వైఖరి ప్రదర్శించి మాతో విరోధానికి దిగినారో దాని ప్రతిఫలం వారు అనుభవించి ఉన్నారు. వీరికి పరుస్తా ఉన్నాము. ఈ వినయాన్ని వీళ్ళు తక్కువగా చూసి వీళ్ళకి శక్తి లేదని భావిస్తే మాత్రము దీని ప్రతిఫలము తర్వాత వీరు కూడా అనుభవించాల్సి ఉంటుంది. రిటైర్డ్ ఉద్యోగులకు ప్రభుత్వ పరంగా కానీ మీ మేనేజ్మెంట్ పరంగా కానీ హెల్త్ పరంగా అన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్య సదుపాయాలు అందుతున్నాయా? అన్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్య సదుపాయాలు అందుతలేవు, కొన్ని మాత్రమే ఇచ్చారు. అయినా కూడా ప్రస్తుతానికి వైద్యం గురించి మాట్లాడితే తార్నాక వైద్యం కొంత మెరుగు చేశారు. ఎందుకంటే మేము కోరుకునేది కూడా బయట ఎక్కడనో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అందించాలని కోరుకోవట్లేదు. ఎందుకంటే బయట సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం అందిస్తే తొందరలో 1 సంవత్సరంలో 2 సంవత్సరంలో కోట దాటిపోయి తర్వాత వైద్యం అందే పరిస్థితి ఉండదు. కాబట్టి తార్నాకాలనే ఇంకా మంచి వైద్య సౌకర్యాలు ఏర్పరిచి బ్రతుకున్నంత కాలము వైద్యము అందిస్తే బాగుంటుందని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాము. అదేవిధంగా ఈ యొక్క ధర్నా విషయం ఏర్పాటు అవుతుందని మాకు ముందే తెలుసు. నిన్ననే ప్రెస్ మీట్ పెట్టాము ఎండి గారి దగ్గర నిన్న. అయితే ఆయన ఏమంటుందంటే జీవో మాకు వచ్చింది, కాపీ కూడా చూపించారు. 300 కోట్ల రూపాయలకు రిలీజ్ కోసం జీవో వచ్చింది.
అతి త్వరలో మీకు వారం రోజులు కావచ్చు, 10 రోజులు కావచ్చు, 15 రోజుల లోపల ఒక దఫా రిలీజ్ అవుతుంది అమౌంట్. అయితే వైద్యపరంగా కానీ సీఎం గారు ఏమన్నారంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కు, ఎండీ గారికి ప్రతి హాస్పిటల్లో వీరికి నాణ్యమైన వైద్యం అందాలి అని సీఎం గారు కోరుకున్నారు. కాబట్టి ఎండీ గారికి అది వచ్చింది, అది సమాచారం మీకు వచ్చిందా రాలేదని నిర్ణయాన్ని మేము అడుగుతా ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి హాస్పిటల్ కానీ ప్రతి హాస్పిటల్లో మీకు వైద్య సదుపాయాలు అందాలి రిటైర్డ్ పీపుల్కి. అలాంటి సమాచారం సీఎం గారి దగ్గర నుంచి చాంబర్ నుంచి వచ్చింది. అందుకోసం మీకు అందుతున్నాయని అడిగాను. లేకపోతే మరొకసారి మేము సీఎం దగ్గర కూడా వెళ్ళి ప్రశ్నిస్తాం. కాబట్టి ఒకవేళ ఇలాంటి పద్ధతుల్లో వీళ్ళు ఇప్పుడు ప్రకాష్ గారు కానీ, నర్సయ్య గారు కామ్రేడ్ నర్సయ్య గారు కానీ వీళ్ళు చెందుతున్న ఆవేదన, వీళ్ళ యొక్క భార్యాభర్తల పిల్లలను వదిలిపెట్టి రోడ్ల మీద ఇంత పెద్ద మహాధనంలో పాల్గొని వాళ్ళు పడుతున్నటువంటి అవస్థలు కానీ అతి త్వరలో ఇంత తీవ్రమైనటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని, వాళ్ళకు రావాల్సిన బకాయిల విషయంలో కానీ, వైద్యపరంగా కానీ, వాళ్ళ ఫ్యామిలీ పరంగా కానీ అన్ని విషయాలు త్వరగా ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి వాళ్ళు వేదనతో ఆందోళనతో చెప్తున్నారు. కాబట్టి వారి తరఫున మేము కూడా మీకు పెద్ద మనసుతో మీ అందరూ కూడా వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. వెల్కమ్ టు తెలంగాణ న్యూస్. థ్యాంక్ యూ.